లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నా పేరు బ్లెస్సీ అండి. నేను ఏరోస్ ఆఫ్ డెలివరెన్స్ మినిస్ట్రీ ఫౌండర్ని. ఈ రీతిగా మరొక దినం మిమ్మల్ని అందరినీ చేరుకున్నట్టుకు ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇది నన్ను ఒక ప్రత్యేకమైన అంశం గురించి ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీ మధ్యలో నేను నిలిచి ఉంటున్నాను. రాజుల గ్రంథము 2వ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతూ ఉంటున్నాను. 2వ రాజులు 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దూత తిబిషీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోను రాజులు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తుంటున్నాం, ఆయన సిచ్యువేషన్ గురించి చూస్తూ ఉంటున్నాం. సో నేను ఈ దినాన చెప్తున్నటువంటి అంశం ఏంటి అనంటే, మీ కష్ట సమయంలో మీరు ఎవరిపైన ఆధారపడుతూ ఉంటున్నారు. ఇక్కడ ఒక మరణ పడకలో పడి ఉన్నటువంటి ఒక రాజుని మనం చూస్తుంటున్నాము. ఈయన కష్ట సమయంలో ఈయన ఎవరిపై ఆధారపడి ఉంటున్నారు, అలాగే ఇంకొక రాజు గురించి కూడా నేను మాట్లాడబోతుంటున్నాను. సేమ్ సిచ్యువేషన్ నుంచి, అంటే మరణ పడకపై ఉన్నటువంటి ఒక రాజు గురించి నేను చెప్పబోతుంటున్నాను. సో ఈ రాజు ఎవరిపైన ఆధారపడి ఉంటున్నాడు అనేది నేను చెప్పాలని అనుకుంటున్నాను. సో మొదటగా ఈ రాజుని చూసుకున్నట్లయితే అహజ్యా రాజు అన్నమాట. ఈ అహజ్యా రాజు మేడగది మీద ఉన్నప్పుడు కిటికీలో నుంచి కింద పడి రోగి అయి ఉంటున్నాడు అనమాట. సో ఈయన ఒక ఇశ్రాయేల్ రాజు అయి ఉంటున్నాడు. ఇశ్రాయేల్ రాజులు అని అంటే వాళ్ళకందరికీ ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసి ఉంటుంది. సో వాళ్ళకు యుద్ధాలకు వెళ్ళాలి అన్నప్పుడు ప్రీస్లను పిలిపించి వాళ్ళ ద్వారా ప్రార్థన చేసి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళాలా లేదా అనే ఒక మాట ప్రభు దగ్గర వాళ్ళు కనిపెట్టి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అలా కనిపెట్టకుండా వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధాలలో ఓడిపోయి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం బైబిల్ అనేకం చూస్తూ ఉంటున్నాం. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక రాజు, ఈ అహజ్యా రాజు ఏం చేస్తున్నాడంటే, తను రోగి అయి ఉన్నప్పుడు ఆయన బయల్జెబూబు అనేటువంటి ఒక దేవత పైన ఆధారపడుతుండగా మనం చూస్తుంటున్నాం అన్నమాట. సో ఈ ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు రాయబడి ఉంటున్నాయి. మోషే ఏ రీతిగా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఉంటున్నారు, ప్రభు కృపను బట్టి ఏ రీతిగా బండ నుంచి నీళ్ళని తీసుకొని వచ్చి ఉంటున్నారు, యోర్దాను నదిని ఏ రీతిగా 2 పాయలుగా చేసి ఉంటున్నారు, ఎరుకు గోడలు ఏ రీతిగా కూలబడి ఉంటున్నాయి, ఇవన్నీ గొప్ప కార్యాలన్నీ కూడా వీళ్ళు ఈ ఇశ్రాయేల్ రాజులకు అన్నీ కూడా తెలిసే ఉన్నామన్నమాట. అటువంటి దినాలలో ఉన్నటువంటి ఈ అహజ్యా రాజు ఏం చేస్తున్నాడంటే, తనకు కష్టం వచ్చినప్పుడు, తన రోగి అయి ఉన్నప్పుడు ఆయన ప్రభు మీద ఆధారపడక ఒక అన్య దేవత అయినటువంటి బయల్జెబూబు మీద ఆధారపడినట్లుగా చూస్తుంటున్నాం అనమాట. సో ఈ రీతిగా ఆయన ఆధారపడినప్పుడు ఏం జరిగిందంటే, ఏలియాను ప్రభు ఆ రాజు దగ్గరికి పంపించి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేల్ వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోచుంటున్నారా అని ప్రభు క్వశ్చన్ చేస్తుంటున్నారు. సో నా శక్తిని అంతటిని కూడా నువ్వు తెలిసిన వాడివి, అయినా కూడా నువ్వు నన్ను విచారించక అన్య దేవత అయినటువంటి బయల్జెబూబుని విచారిస్తుంటున్నావా అని ఏలియా ద్వారా అహజ్యాతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారనమాట. సో తర్వాత ప్రభు వాళ్ళు చెప్పినది ఏంటనంటే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని సెలవిస్తుంటున్నారు అన్నమాట. సో ఈయన చేసిన పొరపాటు ఏంటి అనంటే, ఈయనకు వచ్చినటువంటి కష్టంలో, ఈయనకు వచ్చినటువంటి రోగంలో ఈయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభుల వారిని ఆధారపడక అన్య దేవత పైన ఆధారపడి ఉంటున్నారన్నమాట. మనకందరికీ తెలుసు, యెహోవా దేవుడు కాకుండా ఇక రిమైనింగ్ దేవతలు కానీ దేవుళ్ళు కానీ లోకంలో ఉంటున్నది ప్రతి ఒక్కటి కూడా రాయి అయి ఉంటున్నది. అవన్నీ కూడా శక్తిహీనమైనటువంటివి అయి ఉంటున్నాయి. ప్రభుల వారు మాత్రమే సర్వశక్తిమంతుడిగా ఉంటున్నారు, ఆయన నిజ దేవుడుగా ఉంటున్నాడు. ఇంక రిమైనింగ్ అన్నీ కూడా అపవాది తనకు రకరకాల పేర్లు పెట్టుకొని అపవాది తనను తాను దేవతగాను దేవుడుగాను ప్రదర్శించుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అనమాట.
సో ఈ అపవాదికి శక్తి లేదా, ఈ అపవాదికి బలం లేదా అనేది మనం ఆలోచిస్తే ఈ దినాన అనేకమైనటువంటి పరిస్థితులు మన కుటుంబాలలో కానీ మన చుట్టుపక్కల కానీ మనం చూస్తుంటున్నాం. అవి ఏంటి అంటే మాంత్రికమైనటువంటి శక్తులు కానీ ఇంకా అంజనాస్త్రం అని కానీ, సో ఇలాగ రకరకాలైనటువంటి ప్రభు నామంలో ప్రార్థన చేసేవి కాకుండా రిమైనింగ్ వేరే వేరే విషయాలని మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. సో వాటన్నిటికీ శక్తి లేదా అని అంటే డెఫినెట్గా వాటికి కూడా శక్తి ఉంది. ఏంటి సిస్టర్ అలాగ అంటున్నారు అని అంటే, అవును, వాటికి కూడా శక్తి ఉంది. ఎందుకంటే అపవాదికి కూడా శక్తి ఉంది కాబట్టి అవి మన జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటున్నది అనమాట. సో ఈ దీనికి ఎంత శక్తి ఉంది, ప్రభుల వారికి ఎంత శక్తి అనేది ఉంది అనేది మనం ఇప్పుడు చూసుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనములు చూసుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనములు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీచి వాటిని భూమి మీద పడవేసెను. సో ఇక్కడ మహాఘట సర్పము, ఈ మహాఘట సర్పమునకు ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఈ ప్రకటన గ్రంథంలోనే ఇవ్వబడి ఉంటున్నాయి అన్నమాట. అది ఏంటి అని అంటే, ఆది అయిన సర్పమును, అపవాది, సాతాను అనేటువంటి పేర్లు దీనికి ఉన్నట్లు ఈ ప్రకటన గ్రంథంలోనే రాయబడి ఉంటున్నది. సో ఇక్కడ ఈ మహాఘట సర్పమునకు ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే, ఇది ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీచి భూమి మీద వేసేంత శక్తి దీనికి ఉందంట. అంటే 3/4 ఆఫ్ ఆల్ ద స్టార్స్ ఇన్ ద హెవెన్. సో ఈ ఆకాశంలో ఉన్నటువంటి 3వ భాగమును దాని తోక ద్వారా అది ఈడ్చగలదనంట. అంటే జస్ట్ దాని తోక ద్వారా 3వ భాగమును అది ఈడ్చి వేయగలిగేంత శక్తి మహాఘట సర్పమునకు ఉంటూ ఉన్నదన్నమాట. ఓకే, అపవాదికి ఇంత శక్తి ఉంది. ఇంత శక్తి ఉన్నటువంటి అపవాదిని మన ప్రభుల వాళ్ళు ఏం చేయగలరు, మన ప్రభుల వారికి ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది ఇప్పుడు మరొక వచనంలో మనం చూసుకుందాము. 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. 2 Thessalonians chapter 2 verse 8. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాము. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. సో తన తోక ద్వారా ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీచి భూమి మీద వేయగలిగినటువంటి అపవాదిని ప్రభు ఏ రీతిగా సంహరించును అని ఈ వాక్యంలో చెప్పబడిందంటే, తన నోటి ఊపిరి చేత వానిని సంహరించును అనంటే, నోటి ఊపిరి చేత అనంటే ఇంగ్లీష్ బైబిల్లో పఫ్ అని ఉంటుందన్నమాట. ఆ పఫ్ ఏంటి అనంటే అని ఒక చిన్న అంటే ఊపిరి తీసుకునేటువంటి ఆ పఫ్ ద్వారా ఆ నోటి ఊపిరి చేతనే ప్రభుల వారి యొక్క ఖడ్గం పెట్టుకొని దాన్ని యుద్ధం చేసి అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం తన నోటి ఊపిరి గట్టిగా ప్రభు ఊదినప్పుడే అపవాదిని సంహరించగలరు అని ఈ 2వ తెస్సలోనియన్స్లో 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది అనమాట. అంటే మన ప్రభుల వారికి ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే, అపవాది బలవంతుడు, అపవాదికి శక్తి ఉంటున్నది, కానీ అంతటి బలవంతుని కూడా కేవలం తన నోటి ఊపిరితో సంహరించేటువంటి శక్తివంతుడు మన ప్రభువే అంటున్నాడు అనమాట. ఇక్కడ ఈ అహజ్యరాజు ఏం చేస్తున్నాడంటే, అంత శక్తివంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడక ఆయన చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఒక అన్య దేవత అయినటువంటి బయల్జెబూబు మీద ఆయన ఆధారపడి ఉంటున్నాడు. సో ఆయన చేసినటువంటి పొరపాటు వల్ల ఆయన కలిగినటువంటి ప్రతిఫలం ఏంటి అని అంటే, ఆయన ఎక్కిన మంచం దిగకుండానే చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. సో నేను ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ అహజ్యరాజును మనం చూసుకున్నప్పుడు ఆయన రోగి అయి ఉన్నప్పుడు
అన్య దేవతపై ఆధారపడి ఎక్కిన మంచం దిగకుండానే ఆయన మరణించినట్లు చూస్తుంటున్నాం. మరొక రాజు ఎవరు అని అంటే మనకందరికీ తెలిసినటువంటి రాజు హిజ్కియా రాజుగా ఉంటున్నారన్నమాట. సో ఈ హిజ్కియా రాజు గారు ఏంటి అని అంటే ఈయనకు ఇది రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాము. రెండవ రాజులు 20వ అధ్యాయము నేను మొదటి వచనం చదువుతుంటున్నాను ఫస్ట్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. సో ఇక్కడ హిజ్కియా రాజుగారు కూడా మరణకరమైనటువంటి ఒక రోగము ద్వారా ఉన్నట్లు చూపబడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ యెషయా అనేటువంటి ప్రవక్తని ప్రభువుల వారు పంపించి ఆయనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు కాబట్టి నువ్వు లేచి నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాట ఇక్కడ ప్రభువు వారు యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్పి పంపించి ఉంటున్నారన్నమాట. సో ఈ హిజ్కియా గారు ఏం చేశారంటే, అయ్యో ప్రభువు నన్ను ఈ మాట చెప్పి ఉంటున్నాడే అనేసి బాధపడుతూ ఆయన ఏం చేస్తున్నారంటే ఒక గొప్ప ప్రార్థన చేసి ఉంటున్నారనమాట. ఆయన కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసాను అని మనం 3వ వచనంలో చూడగలము. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరికంటే యెహోవా దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అహజ్యా రాజు అయితే అన్య దేవత అయిన బయల్జెబూబుకి విచారణ చేయమని తన శిష్యులను పంపించుంటున్నాడు. కానీ ఇక్కడ ఈ హిజ్కియా రాజు గారు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రభు నువ్వు మరణం అవుతావని చెప్తున్నా కూడా, ప్రభు నన్ను కనికరించు, నేను చేసినటువంటి మేలులనన్నిటినీ కూడా నువ్వు దృష్టించు అని చెప్పేసి ఆయన కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేసినట్లుగా ఉంటున్నారు. సో ఈయనకు వచ్చినటువంటి కష్టంలో ఈయన మరణకరమైనటువంటి రోగం మీద ఉన్నప్పుడు ఈ హిజ్కియా రాజు గారు ఆధారపడింది ఎవరి మీద అంటే శక్తిమంతుడైనటువంటి యెహోవా దేవుని మీద ఆధారపడి ఉంటున్నారన్నమాట. సో ఈయన ఆధారపడిన రీతిని బట్టి ఈయనని ప్రభుల వారు స్వస్థపరిచి ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. ఒక మరణ శాసనం అనేది ప్రభు పంపించి ఉంటున్నారు. యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా నువ్వు మరణం అవుతావు అనేటువంటి మాట ప్రభు చెప్పి ఉంటున్నారు. కానీ అటువంటి మాటను కూడా ప్రభు వెనక్కి తీసుకొనొచ్చు ఈయనకు ప్రభువు ఆయుష్ను ఎక్స్టెండ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. సో ఈ నెక్స్ట్ వచనాలలో మనం చూసుకున్నట్లయితే ఈ యెషయా ప్రవక్త గారు ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఆయన మిడిల్ రూమ్లో ఉండంగానే ప్రభు అంటే ఆయన వెళ్ళిపోయే 2-3 రోజులు అయిపోయిన తర్వాత ప్రభు మాట్లాడట్లేదు. ఆ ప్రభు చెప్పినటువంటి మాటను వెనక్కి తీసుకోవట్లేదు అనమాట. ఆయన ఇంకా మిడిల్ రూమ్లో ఉన్నప్పుడే ప్రభు ఆయనకు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నువ్వు వెనక్కి వెళ్ళు, నేను హిజ్కియా ప్రార్థన విన్నాను, ఆయనను నేను స్వస్థపరుస్తాను, 15 సంవత్సరంలో ఆయనకు నేను ఆయుష్ని ఎక్స్టెండ్ చేస్తాను అనేటువంటి మాట 6వ వచనంలో మనం చూడగలం అనమాట. 20వ అధ్యాయం 6వ వచనంలో మనం అక్కడ చూడగలము 15 సంవత్సరముల ఆయుష్ను హిజ్కియాకి ప్రభు ఎక్స్టెండ్ చేసినట్లు. సో ఇక్కడ 2 సిచ్యువేషన్స్ సేమ్ సిచ్యువేషన్స్. మరణకరమైనటువంటి రోగం కలిగినటువంటి సిచ్యువేషన్స్లో 2 రాజులు ఉంటున్నారు. మొదటి రాజు ఏమో అన్య దేవత పైన ఆధారపడి ఎక్కిన మంచం దిగకుండానే మరణమైనట్లు చూస్తుంటున్నాము. ఇక్కడ రెండవ రాజు అయినటువంటి హిజ్కియా రాజు తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెహోవా దేవుని ప్రార్థిస్తూ ఆయన కనికరం పొందుకొని నువ్వు మరణం అవుతావు అని చెప్పిన మరణ శాసనమును కూడా మార్చివేసినట్లుగా హిజ్కియా ప్రార్థన కలిగి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినాన మనకు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరి మీద ఆధారపడుతుంటున్నాం, మనకు వస్తున్నటువంటి కష్టంలో వేటి మీద ఆధారపడుతుంటున్నాము. ఈ లోకరీత్యా అనేక మంది కూడా అలాంటి సలహాలే మనకి ఇస్తుంటారు. మా నాన్నగారికి కూడా బాగలేనప్పుడు ఒకసారి హార్ట్ ప్రాబ్లం మా డాడీకి ఉంది, స్టంట్ రీసెంట్గా వేసిందనమాట. సో మా నాన్నగారు బాగాలేనప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు మాకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీకు ఎవరు చేతబడులు అవి ఇవి చేశారు, సో మీరు వెళ్ళేసి పలానా పూజారి ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు
చెప్తే ఆయన కొంచెం డబ్బులిస్తే ఆయన పూజ చేశారు. అదంతా తొలగిపోతది. నార్మల్ అయిపోతారు అనేసి చెప్పారనమాట. కానీ మేము వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రభువుల బిడ్డలం. మేము ప్రభువుని నమ్ముకున్నాము. ఆయనే మాకు రక్షణ. ఆయనే మాకు సాయం చేస్తారు. మేము అట్లాంటి పనులన్నీ ఏం చేయము. ప్రార్థన చేస్తాం. మీకు మీకు వీలైతే మీరు కూడా ప్రార్థన చేయండి మా కోసం అనేసి మేము నిలబడ్డామనమాట. ఆ దినాన మా తండ్రి మరణించవలసి ఉంటున్నటువంటి సిట్యుయేషన్స్. అప్పుడు మాకు అనేక మంది ఈ రీతిగా చెప్తున్నా కూడా మేము ప్రభు విషయంలో వెనకడుగేయలేదు. దానివల్ల ఏం జరిగిందంటే, నా తండ్రికి మా ప్రభువు ఆయుష్‌ని ఎక్స్‌టెండ్ చేసి ఉంటున్నారు. ఆరోగ్యంతో ఈ దినాన మా తండ్రి ఉంటున్నారనమాట. మా నాన్నగారిని చూసారు అనంటే ఎవరు కూడా మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, స్టంట్ ఏసారని ఎవరు అనుకోరు. అంత ఆరోగ్యంగా, అంత యాక్టివ్‌గా మా డ్యాడీ ఉంటున్నాడనమాట. ఎందుకనంటే మాకు కూడా అందరూ ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే అన్య దేవతల మీద ఆధారపడమని. కానీ మేము ప్రభువుని ఆధారపడినప్పుడు ప్రభు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి నా తండ్రికి కూడా ఆయుష్‌ని ఎక్స్‌టెండ్ చేసి ఉంటున్నారనమాట. ఇది నాన్న మనకు కష్టం వచ్చినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఇలాంటి సలహాలే ఇస్తున్నారు. పలానా పూజ చేశాము అనంటే అదంతా నార్మల్ అయిపోతుంది. పలానా వ్యక్తి దగ్గరికి పోయినామనంటే వాళ్ళంతా మనకు చేసి పెడతారు. వాళ్ళు పూజ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని చెప్తూ ఉంటున్నారనమాట. లేదా నువ్వు పలాని స్థలంకెళ్తే ఆ గుడిలోకి నువ్వు వెళ్ళినావు అనంటే నీకంత మంచి జరుగుతుంది అనేసి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు ఈ అన్య లోకములో బీయింగ్ క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటున్నారన్నమాట. అంటే క్రైస్తవులు పుట్టినప్పటి నుంచి క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అన్య దేవతల మీద ఆధారపడ్డము, ఇలాంటి సిచ్యువేషన్స్‌లో, ఇలాంటి పరిస్థితులలో అందరూ ఉంటూ ఉంటున్నారన్నమాట. దయచేసి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు కృపను బట్టి ఆయన శక్తిని మనం ఎరిగినటువంటి వారంగా మనకొక సమస్య వచ్చినప్పుడు హిజ్కియాలాగా మనం కూడా కన్నీళ్లు విడుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటేనే మనకు మన సమస్యల నుంచి సమాధానం అనేది వస్తుంది. మరణకరమైనటువంటి రోగము, మరణకరమైనటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ప్రభు దగ్గర మనం కన్నీళ్లు కార్చినప్పుడు వాటన్నిటికీ ఖచ్చితమైన సమాధానం మనకు వస్తుంది. అలా కాకుండా ఇంకా వేటి మీద ఆధారపడినా అవన్నీ కూడా ప్రభు కంటే తక్కువ శక్తి గలవే. అవన్నీ కూడా శక్తిహీనమైనటువంటివి. సో అవన్నీ ఏవి కూడా ప్రాస్పర్ అవ్వలేవు, మనల్ని బయటికి తీసుకొని రాలేవు ఆ సిచ్యువేషన్ నుంచి. సో దయచేసి మనకొస్తున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు మీద ఆధారపడదాం. మనకొచ్చే సిచ్యువేషన్స్ అన్నిటిని విడిపించగల శక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడి మనకున్న కష్టాలన్నిటి నుంచి, కన్నీళ్ళన్నిటి నుంచి ప్రభు విడిపించేటువంటి కృపని పొందుకుందాం. అటువంటి కృప ప్రభు మనకు ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికినూ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన నా తండ్రి, నీ పాదాలకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మీ సన్నిధానంలో తండ్రి మేమందరం కలిసి ప్రార్థించటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వేవేల స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. దయగలిగినటువంటి దేవ, ఈ మెసేజ్ ఎవరైతే వింటున్నారో వారందరినీ ప్రత్యేకంగా నీ హస్తాలకు నేను అప్పచెప్పుకుంటున్నాను నా తండ్రి. దేవ, వారు ఏ ఏ సమస్యల గుండా వెళ్తూ ఉంటున్నారో ప్రభా, వాటన్నిటినీ కూడా నీ బంగారు హస్తముల చెంత నేను ఉంచుతూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దేవ, వారికి అందరికీ కూడా మీపై ఆధారపడేటువంటి గొప్ప హృదయాన్ని దయచేయండి. అవును ప్రభా, వారి ప్రతి భారమును కూడా నీపై మోయుటకును తండ్రి దేవా, ప్రతి భారము నుంచి విడుదల పొందుకునేటువంటి శక్తి తండ్రి నీ ద్వారానే పొందుకొనుటకును ప్రభా వారందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి జీవితాలను దర్శించండి. వారు ఏ ఏ సిచ్యువేషన్స్ నుండి వెళ్తున్నారో నువ్వు సమస్తం నెరిగిన దేవుడవై ఉంటుండగా వారు ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నప్పుడు ప్రభా నీవే గొప్ప కార్యాన్ని చేసి తండ్రి నీ శక్తిని వారి ఎడలో రుజువుపరచమని ప్రార్థిస్తూ మీ చేతులకి ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ తండ్రి మీరు చేసినటువంటి బలియాగమును బట్టి నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభా దేవా, మీరు మా దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. దేవా, మా కొరకు మీరు సిలువలో కాచిన పరిశుద్ధ రక్తమునకై స్తోత్రాలు ప్రవ్వ. ఆ రక్తము ద్వారా మాకు ప్రతి సిచ్యువేషన్ నుంచి విమోచన దయచేయమని ప్రార్థిస్తూ మీ బంగారు హస్తంలోకి ప్రతి ఒక్కరిని చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.